మీన రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? ముందుగా అసలు ఈ మీన రాశి వారంటే ఎవరు? దీని గురించి వివరించండి. ఈ మీనరాశికి సంబంధించినటువంటి నక్షత్రాలు ప్రధానంగా మనకు పూర్వభద్ర 4వ పాదం, అలాగే ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాల వారు, రేవతి 1, 2, 3, 4 పాదాల వారు, వీళ్ళందరూ మీనరాశికి సంబంధించిన వారు. అలాగే సౌరమానాన్ని అనుసరించి మీనమాసంలో జన్మించిన వారందరూ, అలాగే నామనక్షత్రాలను అనుసరించి మనం అనుకున్నటువంటి పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారందరికీ కూడా ఈ మీనరాశి వర్తిస్తుంది. ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయి గురుగారు? మీనరాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 3, అవమానం 1గా చెప్పడం జరిగింది. అంటే 60 నుంచి 70% సుఫలితాలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంది మీనరాశి వారికి నూతన తెలుగు సంవత్సరంలో. ఈ రాశి వాళ్ళకి అనుకూలమైన గ్రహాలు ఏమిటి? వాటి వల్ల ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి? ఈ మీనరాశి వారికి మీన రాశ్యాధిపతి, దశమాధిపతి అంటే వృత్తికారకుడు, జన్మరాశ్యాధిపతి అయినటువంటి గురువు వీరికి మే 14 వరకు తృతీయ భావంలో సంచరిస్తాడు. అది అంత మంచిది కాదు. మే 14 తర్వాత చతుర్థ భావంలోనికి వెళ్తాడు, మిథున రాశిలోకి. అది 50 నుంచి 60% సుఫలితాలను అందిస్తుంది గురువు. అనగా కుటుంబంలో శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి వీరు విందు వినోదాల్లో పాల్గొనేటువంటి పరిస్థితి ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని పెరుగుతుంది. పనికి తగినటువంటి గుర్తింపు, ఫలితాన్ని అందుకోగలుగుతారు. వీరి మాటకు విలువ పెరుగుతుంది. ఆ రకంగా గురుబలం అనేటువంటిది మే 14 తర్వాత మీనరాశి వారికి పెరుగుతుంది. కనుక గురువు వీరికి పూర్తిగా అనుకూలంగా సంచరిస్తున్నాడు. అది వృత్తి ఉద్యోగాల పరంగానూ ఉంటుంది, కుటుంబ పరంగానూ ఉంటుంది, ఒక శుభకార్యాల పరంగానూ కూడా వీళ్ళకి అనుకూల వాతావరణం కనిపిస్తుంది. ఈ శని భగవానుడు మీనరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. అంచేత శని పూర్తిగా ప్రతికూలంగా సంచరిస్తున్నాడు అని చెప్పవచ్చు. మీనరాశి వారికి ఏలినాటి శని మొదటి సంవత్సరం అనగా మొదటి భాగం 2.5 సంవత్సర కాలం వ్యయంలో ఉన్నటువంటి శని వెళ్ళిపోయింది. జన్మరాశిలో శని సంచరిస్తున్నాడు. సో ఆయన జన్మరాశిలో విపరీతమైన కష్టాలను ఏం పెట్టడు. కాకపోతే కొన్ని ఆయన ఇచ్చేటువంటి లక్షణాలు ఉంటాయి. దానివల్ల పని భారం పెరుగుతుంది. మీనరాశి వారికి ఈ సంవత్సరం అదనంగా పని చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అంటే ఉన్న ఉద్యోగంలో మరింతగా ఆ సమయాన్ని పెంచడం, ఇంకో 2 గంటలు ఎక్కువ పనిచేసే వాతావరణం, లేకపోతే ఇంకొక చిన్న ఉద్యోగం చేయడం, 1-2 ఉద్యోగాలు, 1-2 ఆదాయాల్ని పొందడం. ఈ రకంగా పని శ్రమ, అలసట, పని తాలూకు ఒత్తిడి పెరుగుతుంది, పని భారం అవుతుంది. తద్వారా వచ్చేటువంటి ఫలితాన్ని కూడా వీరు అందుకోగలుగుతారు. శని ఈ విధంగా వీరికి జన్మరాశిలో సంచరిస్తున్నాడు. ఒక 20-30% సుఫలితాలను అందించే వాతావరణం కనిపిస్తుంది. అలాగే రాహువు జన్మరాశిలో మే 18 వరకు ఉంటున్నాడు. ఆ తర్వాత వ్యయంలో ఆయన కుంభరాశిలోకి వెళ్ళిపోతాడు. సో రాహు ఈ సంవత్సరం వీరికి పూర్తిగా ప్రతికూలంగా ఉండేటువంటి వాతావరణం ఉంది. కేతువు మాత్రం వీరికి చాలా మంచి ఫలితాలను అందిస్తాడు.